లెట్ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న. భోపసభ అంటే అర్థం ఏమిటి క్రింది వానిలో? భోపసభ అంటే అర్థం రాజసభ అని అర్థం. రాజసభ. తర్వాయి ప్రశ్న. యుక్తి అనే పదానికి నానార్థాలు ఏమిటి క్రింది వానిలో? యుక్తి అనే పదానికి నానార్థాలు. ఉపాయము, నేర్పు. ఉపాయము, నేర్పు. యుక్తి అనే పదానికి నానార్థాలు ఏంటంటే ఉపాయము, నేర్పు. తర్వాయి ప్రశ్న. అభ్యాసాలలో ఇచ్చిన పదాలను ఉపయోగించి సొంత వాక్య ప్రయోగం చేయడం అనేది ఈ భాషా సామర్థ్యానికి చెందినది. పదజాల అభివృద్ధికి సంబంధించింది. పదజాల అభివృద్ధికి సంబంధించింది. తర్వాత ప్రశ్న. తే, ఇతే, అయితే ప్రత్యయాలు వీటిని తెలుపుతాయి. కార్యాకారణ సంబంధాన్ని తెలుపుతాయి ఇవి. కార్యాకారణ సంబంధాన్ని. తర్వాత ప్రశ్న. మృద్ఘటము ఈ పదంలో సంధి పేరేమిటి? మృద్ఘటము ఈ పదంలో సంధి పేరు జస్వసంధి. మృద్ఘటము అనేది. తర్వాత ప్రశ్న. గిరికార్ముకము ఈ పదంలో సమాసం ఏమిటి? గిరికార్ముకము రూపక సమాసం ఇది. తర్వాత ప్రశ్న. రవము అను పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది వానిలో? రవము అను పదానికి పర్యాయ పదాలు. ధ్వని, శబ్దం. ధ్వని, శబ్దం. రవము అను పదానికి పర్యాయ పదాలు ఏంటంటే ధ్వని, శబ్దం. తర్వాత ప్రశ్న. అభ్రుమగు శాంతి చంద్రికల భూమి ప్రపంచ చరిత్రలోన బంధురా ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి? రూపక అలంకారం ఇది. తర్వాత ప్రశ్న. ఈ క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. ఎన్నడైను యోగి విభిలవ్వని పాద పరాగమెంతయం గన్నుల గానరట్టి హరి గౌగిట జేర్చుచు జట్ట బుట్టచు దన్నుచు గృద్దుచున్ నగుచు దద్దయభైపడి కూడి ఆడుచున్ మన్నన సేయు పల్లవ కుమారుల భాగ్యములెంత ఎప్పునే. తర్వాత ప్రశ్న. గూయుచు నేల దూకుచును గుంపులు గూడి కపీంద్రులెంతయున్ ఈ పద్యపాదం ఏమిటి? ఉత్పలమాల. ఉత్పలమాల గణాలు ఏంటంటే భరణ, బభరవ అనే గణాలు వరుసగా ఉంటాయి. ఇది యమాత రాజమానస గట్టిగా వేయగలిగితే ఇది ఈజీ చేయొచ్చు. తర్వాత ప్రశ్న. రక్షణకు పూనుకొను అనే అర్థంలో ఉపయోగించే జాతీయం క్రింది వానిలో? రక్షణకు పూనుకొను అను అర్థంలో ఉపయోగించే జాతీయం కొమ్ముగాయు. కొమ్ముగాయు. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో సత్యాలను గుర్తించండి. గోటి పదంలో ఉపవిభక్తి ఏంటంటే టీ, ఇది సరైనదే. అదేవిధంగా పట్టి అనేది పంచమీ విభక్తి ప్రత్యయం. ఈ రెండు మాత్రమే సరైనవి. తర్వాత ప్రశ్న. ఇక్ష్మా అను పదానికి వ్యుత్పత్తి ఏమిటి క్రింది వానిలో? ఇక్ష్మా అను పదమునకు వ్యుత్పత్తి భారం వహించడంలో ఓర్పు కలదని అర్థం. భారం వహించడంలో ఓర్పు కలదని అర్థం. తర్వాత ప్రశ్న. లలిత పాటను పాడింది, లలిత పాట పాడింది ఈ వాక్యాలలో ఏవి సత్యాలు? ఆ రెండు కూడా సత్యాలే, సత్యవాక్యాలే.
లలిత పాటను పాడింది, లలిత పాట పాడింది. ఈ 2 కూడా సత్యమే. సత్యవాక్యాలే. మెథడాలజీ. విద్యార్థి సాహిత్య రచనలో విమర్శనా దృక్పథం కలిగి ఉంటాడు. ఈ స్పష్టీకరణ యొక్క లక్ష్యం భాషా అభివృద్ధి. విద్యార్థి సాహిత్య రచనలో విమర్శన దృక్పథం కలిగి ఉంటాడు. ఈ స్పష్టీకరణ లక్ష్యం ఏంటంటే భాషా అభివృద్ధి. తర్వాత ప్రశ్న, వ్యాసాన్ని ఏదేని ఒక చరిత్రాంశమని నిర్వచించింది? ఆంధ్ర వాచస్పత్యం నిర్వచించింది. తర్వాత ప్రశ్న, ముష్టి ఈ పదానికి నైఘంటిక అర్థం పిడికిలి, ఇప్పుడు భిక్షమనే అర్థంలో స్థిరపడింది. ఈ అర్థ విపరిణామం లక్ష్యార్థ సిద్ధి. తర్వాత ప్రశ్న, భాషను పిల్లలు అధికంగా నేర్చుకునేది? భాషను పిల్లలు అధికంగా నేర్చుకునేది సందర్భాల సృష్టి ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారు. సందర్భాల సృష్టి ద్వారా. తర్వాత ప్రశ్న, మీ తరగతిలో పాటలు పాడే పిల్లవాడి నైపుణ్యాన్ని గూర్చి ఒక పేరా రాయండి. ఈ ప్రశ్న పరీక్షించే నైపుణ్యం ప్రశంస. తర్వాత ప్రశ్న, పరస్పర చర్య ద్వారా అభ్యాసనానికి ఉపయోగపడే ఉపకరణం క్రింది వానిలో? పరస్పర చర్య ద్వారా అభ్యాసనానికి ఉపయోగపడే ఉపకరణం కంప్యూటర్. తర్వాత ప్రశ్న, ద్వితీయ భాషగా తెలుగు బోధించేటప్పుడు సాధించవలసిన విలువలలో ఇదొకటి. ద్వితీయ భాషగా తెలుగు బోధించేటప్పుడు సాధించవలసిన విలువల్లో ఇది ఒకటి క్రింది వానిలో? ఔపచారికాలు. ఔపచారికాలు అనేవి. తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లోని తోలుబొమ్మలాటలకి ఒడిశాలో పేరు? ఆంధ్రప్రదేశ్లోని తోలుబొమ్మలాటకు ఒడిశాలోని పేరేమిటి? కందాయి. తర్వాత ప్రశ్న, మాగధి దీనికి చెందిన భాష? మాగధి దీనికి చెందిన భాష ప్రాకృతంకి చెందిన భాష ఇది. తర్వాత ప్రశ్న, సర్వశిక్ష అభియాన్ లక్ష్యాలలో ముఖ్యమైనది క్రింది వానిలో? సర్వశిక్ష అభియాన్ లక్ష్యాలలో ముఖ్యమైనది క్రింది వాటిలో? నాణ్యమైన విద్యను అందించడం అనేది సర్వశిక్ష అభియాన్లో ముఖ్యమైనది. నాణ్యమైన విద్య. ఇవి తెలుగుకు సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.